యెషయా గ్రంథం 55వ అధ్యాయం 6వ వచనం. యెహోవా మీకు దొరుకు కాలమందు ఆయనను వెదుకుడి, ఆయన సమీపముగా ఉండగా ఆయన వేడుకొనుడి. భక్తిహీనులు తమ మార్గములు విడవలను, దుష్టులు తమ తలంపులు మానవలను. వారు యెహోవా వైపు తిరిగిన యెడల ఆయన వారి యందు జాలిపడును. వారు మన దేవుని వైపు తిరిగిన యెడల ఆయన బహుగా క్షమించును. యెహోవా మీకు దొరుకు కాలము. ఇంతకీ దేవుడు దొరికేది ఎప్పుడు? దేవుడు దొరకనది ఎప్పుడు? ఈ విషయాలు మీరు చాలా జాగ్రత్తగా మీరు గమనించాలి. చాలాసార్లు మనిషి జీవితంలో దేవుడు ఎప్పుడు పిలిస్తే అప్పుడు పలుకుతాడు. కాబట్టి మనమేం తొందరపడి దేవుని దగ్గరికి ఏం వెళ్ళవలసిన పని లేదో. నాకు చాలా సమయం ఉంది, ఇంకా నాకు చాలా రోజులు ఉన్నాయి, నేను అప్పుడే తొందరపడవలసిన పని నాకు లేదు అని ప్రజలు దేవుడు 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 భక్తి ప్రార్థన అంటుంటే వాడికి ఏమైనా పిచ్చి పట్టిందారా? ఆ వెళ్ళే పిచ్చి మందకి ఏమైనా పిచ్చి పట్టిందా? ఎందుకు వారు ఇలాగా పొద్దాక ప్రార్థన టైం వేస్ట్ చేసుకుంటారు అని చాలామంది వారు వింత ప్రవర్తన చూస్తూ ఉంటే వాళ్ళకేదో ఇంకా 20 ఏళ్ళు, 30 ఏళ్ళు, 40 ఏళ్ళు, 50 ఏళ్ళు, 60 ఏళ్ళు ఉన్నట్టు ఇష్టానుసారమైనటువంటి ప్రవర్తన చేత వారి కాలాన్ని వృధా చేసుకుంటున్నారు. మొట్టమొదటగా మనుషుడికి దేవుడిచ్చిన కాలం మనం గుర్తుపెట్టుకోవాలి. మనుషులం, మన కాలం ఎంత లెక్కేసుకోవాలి. దేవుని పరిశుద్ధ వాక్యమైన బైబిల్లో 90వ కీర్తన భాగాన్ని నేను మీ దృష్టికి తీసుకొస్తున్నా, జాగ్రత్తగా మీరు చదవండి. మా ఆయుష్కాలము 70 సంవత్సరములు, అధిక బలమున ఎడల 80 సంవత్సరాలగును. అయినను దాని వైభవము ఆయాసము దుఃఖము. ఏనండి, ఇంట్లో ఏది తక్కువ లేకుండా హంసతూలిక తల్పాలు ఏర్పాటు చేసుకొని శ్రేష్టమైన వస్తు వాహనాలతో పాటు కారు, శ్రేష్టమైన పట్టు వస్త్రాలు, ఒక్క మాటలో చెప్పాలంటే ఏది తక్కువ కాకుండా ఉన్నప్పుడు దాన్ని ఏమంటారు చెప్పండి? వాళ్ళ వైభవం చూసినమంటారా ఎంత వైభోగంగా ఉన్నారో? ఈ వైభోగం అంటే ఏంటి అంటే ఏమీ తక్కువ కాకుండా హంసతూలిక తల్పాల మీద ఉండడమే కాకుండా వస్తు వాహనాలు కలిగి ప్రజల ఎదుట చూడముచ్చటగా చూడ చక్కగా, ఒక్క మాటలో చెప్పాలంటే వాళ్ళకి ఏం తక్కువ కాకుండా వైభోగంగా బతుకుతున్నారండి. ఈరోజు నేను చెప్తున్నా, ఈ వైభోగం ఎంత? బలం ఉంటే 70, అధిక బలం ఉంటే 80, అయినా ఆయాసమేనంట. ఈరోజు నేను చెప్తున్నా, దేవుని మహాకృప అంత పొడుగు మనకుంటుందో లేదో మనకైతే తెలియదు. బైబిల్ ఏం చెప్తుందంటే బలముంటే 70, అధిక బలముంటే 80. ఇప్పుడు ఏం చేయాలి? నీకు 20 ఏళ్ళు, 10 ఏళ్ళు వచ్చేసరికి నీకు ఏమొస్తుంది? ఎవరం వచ్చేస్తుంది. అప్పుడే ఎట్ట వస్తుంది అయ్యా? అది నీ ప్రేమ ఎక్కువైన మాటలు పిల్లల మీద. కానీ వాస్తవానికి 5 ఏళ్ళకే ఏమంటున్నారు? భూమిలో ధ్యానం లేదు, చూసిన అది ఎన్ని మాటలు మాట్లాడుతుందా అంటలేదా మన పిల్లల్ని? నేను ఒక పిల్లని అడిగాను, ఏంటి ముఖం చిట్లిచ్చున్నావేంటి, ఏంటి సంగతి అంటే, అసలు వాళ్ళు నిద్ర ఉంచుతున్నారు అయ్యగారుండి. అమ్మో ఇదేంటి నీకు నిద్ర ఉంచకపోవటం ఏంటి? ఏంటంటే మరి వాళ్ళు కొట్టుకుంటే నేను ఎట్టా మనశ్శాంతికుంటా అంద చిన్న బిడ్డ. బలముంటే 70, అధిక బలముంటే 80, అయినా దీని వైభవం ఆయాసం దుఃఖము అని వాక్యం చెప్తుంటే నువ్వేమనుకున్నావు అంటే ఇక నాకు ముందున్నాయి మంచి రోజులు. నీ మొహం ఉన్నాయి, ఎప్పటికప్పుడే జరిగిపోయిన రోజులే మంచివి అన్నట్లుగా మన జీవితం ఉంది. తెలుసా మీకు? ఇప్పుడు మనకు 70, 80 సంవత్సరాలు ఇస్తున్న దేవుణ్ణి మనం ఎప్పుడు ఎదుగుతున్నాం?
20 ఏళ్లకు ఒక ముసలాయన ఎదురు వచ్చా. నేను పెద్దవాళ్ళతోటే మంచిగా ఉండేవాడిని. అలాగా లోక ఇచ్చలు కలిగిన ఒక ముసలివాని దగ్గరికి నేను వెళ్ళాను. ఎక్కడికి వెళ్తున్నావు నువ్వు అని అడిగాడు నన్ను. నేను మా తాతయ్య గారింటికి వెళ్తానంటే, ఏంట్రా సినిమాకి వెళ్తలేదా అని అడిగాడు నన్ను. అంటే నేను ప్రభువుని నమ్ముకున్నాను. ఇంతలోకి నమ్ముకున్నావా? 70 ఏళ్ళప్పుడు నమ్ముకోవాలరా, 80 ఏళ్ళప్పుడు నమ్ముకోవాలరా, అప్పుడైతే అన్నీ అయిపోతాయి కదా అన్నాడు. అందరి అభిప్రాయం అదే. కనుక వాక్యాన్ని మనం ఒక్కసారి చూడాలి. ఎందుకంటే జరిగిపోతున్నటువంటి కాలంలో మన పరిస్థితులు ఏమీ బాగోలేదు. ప్రసంగి గ్రంథము 12వ అధ్యాయము, దుర్దినములు రాకముందే ఇప్పుడు వీటి యందు నాకు సంతోషం లేదని నువ్వు చెప్పు సంవత్సరములు రాకమునిపే, తేజస్సును సూర్య చంద్ర నక్షత్రములు చీకటి కమ్మక మునిపే, వాన వెలిసిన తరువాత మేఘములు మరల రాకమునిపే, నీ బాల్య దినములందే నీ సృష్టికర్తను స్మరణ తెచ్చుకో. చప్పట్లు కొట్టి దేవునికి మహిమ చెల్లిద్దాం. ఎప్పుడు దాకా ఆగాలి? ముందున్న రోజులేం బాగోలేదు నాయన, నీ కొడుకు చెప్పాలి. నువ్వు ముందున్న రోజులు బాగలేదే చిన్నే అని నీ కూతురికి చెప్పాలి. నువ్వేమనుకుంటున్నావు? నా బిడ్డను చూస్తాను, నా బిడ్డకు వచ్చిన భర్తను చూస్తాను, వాళ్ళ పిల్లలను చూస్తాను, వాళ్ళకి కలిగినటువంటివన్నీ నేను చాలా చూడాలి, చెయ్యాలి, అనుభవించాలి. దేవుని దయ అనేది నీ మీద లేకపోతే నువ్వు ఎవరి క్షేమాన్ని కూడా చూడలేవు. నీ క్షేమాన్ని నువ్వే ఎరగినటువంటి ఒక బలహీనమైన స్థితిలో నీవు ఉన్నావు. కాబట్టి నువ్వేం చేయాలి అంటే, నీ పిల్లలకు బాల్య దినములందే సృష్టికర్తను స్మరణ తెచ్చుకునేటట్లు నువ్వు చేయాలి. దేవునికి స్తోత్రం.